ఈరోజు ఒక ఆసక్తికరమైన అనాలిసిస్లోకి వెళ్దాం. జూబ్లీహిల్స్లో గ్రామ్ కొకైన్ దొరికింది. రాచకొండలో 2 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో 5 గ్రాముల డ్రగ్స్ రికవరీ, భారీ డ్రగ్ డంప్ స్వాధీనం. ఇలా రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఒకప్పుడు డ్రగ్స్ పట్టివేత అంటే ఒక సెన్సేషన్. అయ్యో అక్కడ డ్రగ్స్ దొరికాయి అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఒక సెన్సేషన్గా ఉండేది. కానీ మనం ఈరోజు విని అలవాటు అయిపోయి డ్రగ్స్ దొరికాయంటే అదొక సాధారణ వార్త అయిపోతుంది. కానీ డ్రగ్స్ ఎంత డేంజరో మీకు తెలుసా? ఈ ఒక్కొక్క గ్రామ్ దేశాన్ని ఎలా కొంప ముంచుతుందో తెలుసా? తెలియకపోతే ఆఫ్రికాలోని సియరా లియోన్ అనే దేశం గురించి మనం తెలుసుకోవాలి. అమెరికా కూడా దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతుందో మనం అర్థం చేసుకోవాలి. లేటెస్ట్గా బ్రిటన్, యూకేలో మనుషుల ప్రాణాలు ఎందుకు పోతున్నాయో మనం గమనించాలి. డ్రగ్స్ మొదట్లో ఆనందాన్ని, ఎక్కడ లేని ఉత్తేజాన్ని ఇచ్చి మెల్లమెల్లగా మనిషిని దానికి బానిసగా చేసి కృంగి కృషించి మనుషుల ప్రాణాలు తీసే వరకు అవి మనల్ని వదలవు. ఈ మధ్య కాలంలో చూస్తే మనం అటు ఆరోగ్యపరంగా కానీ, ఇటు సమాజంలో కుటుంబం పరువు పోవడం కానీ, ఇదంతా జరుగుతున్నా కూడా ఏది తలకెక్కడం లేదు. ఎందుకంటే అప్పటికే ఆ బాధితుడికి డ్రగ్స్ మనుషుల మెదడులోకి ఎక్కి తైతక్కలాడుతుంది. మొదట ఇలా 1 గ్రాము 2 గ్రాములతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు దొరికినా పట్టించుకోకపోవడంతో సియర్రా లియోన్ లాంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకుంటుంది ఇలా 1-2 గ్రాములను నెగ్లెక్ట్ చేసి. అసలు ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దాం. 6 years బ్యాక్ ఈ ఆఫ్రికన్ కంట్రీలో, ఈ సియరా లియోన్లో జాంబీ డ్రగ్ కనిపించింది. కానీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు. ఫలితం డ్రగ్ వాడకం పెరిగింది. ఒక్కసారి డ్రగ్ అడిక్ట్ అయితే అంతే సంగతి. చివరికి దేశంలో ఆ డ్రగ్ దొరకడం లేదు. దొరకక ఏం చేయాలో తెలియక కొన్ని రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చెస్లో బయటపడింది ఏంటంటే, ఈ డ్రగ్స్ వాడకం వల్ల అంటే డ్రగ్స్ వాడి చనిపోయినటువంటి వారి బోన్స్లో ఆ డ్రగ్ ఇంకా దొరుకుతుందని. దీంతో అలా చనిపోయిన వారి శవాల కోసం శ్మశానాలను జల్లెడబట్టారు. ఒక్కో శవాన్ని తవ్విదీసి ఆ బోన్స్తో మళ్ళీ డ్రగ్స్ని తయారు చేస్తున్నారు. అంటే డ్రగ్ దొరకకపోతే చనిపోయిన వాడి శరీరాన్ని, ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళని కూడా బయటకు తీసి, వాళ్ళ బోన్స్ అలాగే ఉంటాయి, ఆ బోన్స్ని బయటకు తీసి వాటిని చూర్ణం చేసి దాంట్లోంచి డ్రగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కంట్రీలో పరిస్థితి ఎంత కిందికి వెళ్ళిపోయిందంటే, డ్రగ్స్పై దేశం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏకంగా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు సియరా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా. ఈ డ్రగ్ను డెత్ ట్రాప్ అని క్లెయిమ్ చేశారు. జాంబీ డ్రగ్ అంటున్నారు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళని తీసి ఆ డ్రగ్స్ తీస్తున్నారు కాబట్టి. ప్రస్తుతం డ్రగ్స్ బాధితులను గుర్తించి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం ఆశించినంత ఉండడం లేదు. ప్రస్తుతం ఈ దేశ యువత డ్రగ్స్ మత్తులో జోగుతోంది. శ్మశానంలో మృతదేహాలను తవ్విదీస్తున్నారంటే వారిలో మినిమం స్పందించే గుణాన్ని కూడా మనం కనిపించడం లేదంటే డ్రగ్స్ ఎలా వాళ్ళని ఆక్యుపై చేసి ఎంత దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్లాయో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే డ్రగ్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఆల్సో ఫర్ సొసైటీ అండ్ కంట్రీ ఆల్సో. ఆఫ్రికన్ కంట్రీస్లోనే కాదు, అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ డ్రగ్ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ జాంబీ డ్రగ్ కానీ క్లాసిఫై చేసిన ఈ డ్రగ్ సైంటిఫిక్ ఫార్ములాను కూడా కనిపెట్టారు యుఎస్లో. జైలాజైన్, ఈ జాంబీ డ్రగ్ సైంటిఫిక్ నేమ్ ఇది. నేరుగా తీసుకుంటే అప్పుడే పైకి వెళ్ళిపోతారు. అందుకే ఇతర డ్రగ్స్తో కలిపి తీసుకొని అదో రకమైన అలౌకిక స్థితిలోకి వెళుతుంది అమెరికన్ యువత. బాడీలో ఇంటర్నల్గా గాయాలవుతాయి, తీసుకున్న వారు స్పృహలో ఉండడం లేదు. ఒక రకంగా చర్మాన్ని తినేస్తుంది డ్రగ్. అందుకే శరీరంపై గాయాలవుతున్నాయి. స్లోగా సిచ్యువేషన్ ప్రమాదకరంగా, తర్వాత ప్రాణాంతకంగా మారుతుంది. వాంతులు చేసుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హార్ట్ బీట్ స్లో అవ్వడం, ఇవన్నీ దీని లక్షణాలు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అరికట్టడమే కష్టంగా మారింది. చూస్తుండగానే డ్రగ్ అమెరికా నుంచి బ్రిటన్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే 11 మంది చనిపోయారు కూడా. చనిపోయిన వ్యక్తి పోస్ట్ మార్టం రిపోర్ట్లో మొదటి విషయం బయటకు వచ్చింది. అంటే అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్ కూడా ఈ డ్రగ్ ఎంట్రీని కనిపెట్టలేకపోయింది. ఇప్పుడు అరికట్టడానికి ఆపసోపాలు పడుతోంది. ఇప్పటి వరకు సియర్రా లియోన్, యుఎస్, బ్రిటన్ గురించి విన్నాం. ఇప్పుడు మన దేశం విషయానికి వద్దాం. ప్రస్తుతం ఇండియాలో డ్రగ్స్ వాడడం పెరుగుతోంది. ఒకప్పుడు హై క్లాస్ పీపుల్ చేతుల్లో మాత్రమే గుట్టుగా కనిపించే డ్రగ్స్ ఇప్పుడు కాలేజీల్లోకి విచ్చలవిడిగా ఎంట్రీ ఇచ్చాయి. ఎప్పటికప్పుడు అక్కడో ఇక్కడో డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. చిన్న అమౌంట్స్లో దొరుకుతుండడంతో పట్టించుకోవడం లేదు. కానీ చాప కింద నీరులా విస్తరిస్తోందనే విషయం మాత్రం అర్థమవుతుంది. ఒక్కసారి కరోనాలో ఈ జాంబీ డ్రగ్ విస్తరిస్తే పరిస్థితి ఏంటి? అక్కడెక్కడో ఆఫ్రికాలో మొదలై యుఎస్, యూకేలోకి వచ్చిన డ్రగ్ ఇండియాలోకి రాదన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మడిగట్టుకుని కూర్చుంటే నాశనం అయ్యేది ఓ జనరేషన్. ఒక్కసారి జాంబీ డ్రగ్ అడిక్ట్ అయిన వారిని చూస్తే తెలుస్తుంది పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే డ్రగ్స్ను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మరింత పగడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తేనే డ్రగ్స్ను అరికట్టగలం. మీ చుట్టుపక్కల ఎవరు డ్రగ్స్ వాడుతున్నా అడ్డుకోండి.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అలా చేస్తే మీరు కాపాడేది వారిని మాత్రమే కాదు, ఒక జనరేషన్ని, ఒక దేశాన్ని అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు.